4వది కుండను విడిచిపెట్టాలి అనే విషయం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెరచి యోహాను సువార్త 4వ అధ్యాయానికి మనం టర్న్ చేసి 28వ వాక్యాన్ని చదవగా విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఇక్కడ 28వ వాక్యంలో ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి అని ఉంది. అండర్లైన్ చేసుకోండి. ఈ స్త్రీ తన కుండను విడిచిపెట్టింది. ఇక్కడ గమనించినట్టయితే సమరియా స్త్రీని గురించి ఈ వచనంలో చెప్పబడుతుంది. యేసు ప్రభు ఒకాన రోజు గమనించినట్టయితే ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసినటువంటి ఒక సందర్భం తటస్థించింది. సమరయ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు సుకారు అనేటువంటి ఒక గ్రామం ఆయన దర్శించవలసి వచ్చింది. ఆ సుకారు అనేటువంటి గ్రామంలోనికి యేసు ప్రభు ఎంటర్ అయినప్పుడు అక్కడ అది మధ్యాహ్న సమయం, మిట్ట మధ్యాహ్నం బైబుల్ చెప్తుంది ఇంచుమించు 12 గంటలు కావస్తున్న సమయం. ఇలా ఉన్నప్పుడు యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా ఆ గ్రామానికి వెళ్లారు. శిష్యులందరూ కూడా పోయి ఆహారం దొరికే స్థలంలో ఆహారం మధ్యాహ్నం చెప్పి శిష్యులందరూ కూడా భోజనం కొరకు వెళ్లిపోయారు. ఇక యేసు ప్రభువు మాత్రం యాకోబు బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్న సమయం. ఆ టైంలో గమనించినట్టయితే ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి నీళ్లు తోడి యాకోబు బావి దగ్గరకు వచ్చింది. యాకోబు బావి దగ్గరకు ఆమె వచ్చిన సమయంలో అప్పుడు టైం ఎంత తెలుసా? బైబుల్ చెప్పే ప్రకారంగా ఇంచుమించు టైంలో మధ్యాహ్నం 12 గంటలు అని చెప్పి బైబుల్లో మెన్షన్ చేయబడి ఉంది. ఓసారి ఆ మాటను చదవగా విందామా? చూడండి. 6వ వాక్యం చదువుతున్నాడు, అందరు చూడండి. ఆ బావి యొద్ద కూర్చుండెను, అప్పటికి ఇంచు 12 గంటలాయను. ఇది మధ్యాహ్నం 12 గంటలయింది. సరే, బాగానే ఉంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలు. ఆ టైంలో జరిగిన సంభవాన్ని 7వ వాక్యంలో మెన్షన్ చేయబడి ఉంది. 7వ వాక్యం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకై అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగెను. దేవునికి స్తోత్రం. శిష్యులు వచ్చి ఆహారం కొరకు ఊరిలోనికి వెళ్ళారు. ఇప్పుడు యేసు ప్రభువు మాత్రం ఆ దగ్గర ఉన్నారు. కొంచెం సేపు చెప్పబోయేది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఈ టైం గమనించినట్టయితే ఇంచుమించు మధ్యాహ్నం. ఇక్కడ మనలో చాలా మంది తల్లులు ఉన్నారు, చాలా మంది సహోదరులు ఉన్నారు. నిజంగా ఇంట్లో మనం వాడుకోవడానికి నీళ్లు ఎప్పుడు తీసుకొచ్చుకుంటాం? వెరీ గుడ్, మీరు చెప్పేది కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీగా చెప్తున్నారు. ఉదయం నీళ్లు ఏం చేస్తాం అంటే నీళ్లు పట్టుకుంటాం కొళాయిలో. కానీ ఇప్పుడైతే మనం నవీన కాలంలో ఉన్నాం కాబట్టి మనకు ట్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వం వారు మనల్ని కరుణించి, ఊరి యొక్క నాయకులు కరుణించి మన కొరకు వాటర్ ట్యాంకులు స్పెషాలిటీ కలిగించారు. కానీ పూర్వకాలాల్లో మన తాతలు ముత్తాతలు జీవిస్తున్న రోజుల్లో గమనిస్తే ఊరి యొక్క చివరిలో కానీ ఊరి యొక్క నడిబొడ్డు దగ్గర బావులు ఉండేవి. అప్పుడు ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి వారైనా పట్టణాల్లో ఉన్నవారైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయ సమయంలో కానీ లేకపోతే సాయంకాల సమయాల్లో కానీ వాళ్ళ అవసరతులకు వాళ్ళు వంటలు చేసుకోవడానికైనా, అంట్లు తోముకోవడానికైనా, అంట్లు కడుక్కోవడానికైనా, ఇంకా వారి యొక్క దైనందిన జీవితానికి నిత్య అవసరతలకు నీళ్లను ఉదయం కానీ సాయంత్రం కానీ పోయి తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇక్కడ గమనిస్తే ఈ స్త్రీ జీవితంలో కొంచెం వెరైటీగా అనిపిస్తా ఉంది. ఈమె కుండను తీసుకునేసి మధ్యాహ్న సమయంలో వెళ్తా ఉంది. ఆమె అలా వెళ్ళడానికి బైబుల్ పండితులు 3 కారణాలు చెప్తున్నారు. నేను ఒక కారణాన్ని మాత్రం చెప్తున్నాను. ఈ స్త్రీ మంచి స్త్రీ కాదు. ఆమె జీవితంలో
తన యొక్క బ్రతుకు తీరు నిమిత్తమై లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఆమె పాప జీవితంలో జీవించటం వలన సమాజంలో ఉన్న వాళ్ళందరూ నా మీద ఒక ముద్ర వేశారు. నేను పాపాత్మురాలు అని చెప్పేసి వాళ్ళు నాకు ఒక స్టాంప్ వేశారు. కాబట్టి నేను ఎప్పుడు పడినా అప్పుడు నేను మనుషులందరూ ఉన్న సమయాల్లో నేను సంచరించకూడదు. ఉదయం అయితే అందరూ కూడా పనులకు వెళ్లే వాళ్ళు ఉంటారు, ఇంకా ఉదయ సమయాల్లో బడికి వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారు, ఇంకా పనులకు వెళ్ళేటువంటి వారు ఉంటారు. కాబట్టి వారి కంట నేను చెప్పి ఈమె అటు ఉదయం సమయంలో నీళ్లు తేవడానికి వెళ్ళటం లేదు, సాయంకాల సమయంలో నీళ్లు తోడుకొని రావడానికి లేదు, నీళ్లు చేదుకొని రావడానికి వెళ్ళటం లేదు. కానీ ఈమె ఎవరికి తెలియకుండా ఇంచుమించు మధ్యాహ్న సమయంలో అయితే అందరూ వారి పనులకు వెళ్ళిపోయి ఉంటారని ఈమె ఆ సమయంలో వెళ్ళి ఉండవచ్చు అని చెప్పి ఒక కారణాన్ని చెప్తున్నారు. వీటిని గురించి నేను లోతైన విషయాలు చెప్పట్లేదు, కానీ ఒక సంగతిని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ స్త్రీ యొక్క జీవితంలో గమనించినట్టయితే ఈమె తన జీవితంలో పాత రోత జీవితంలో ఈమె మగ్గిపోతున్న స్త్రీగా కనిపించింది. యేసయ్య ఆ యొక్క సమరయ యొక్క మార్గంలో వెళ్ళవలసిన పరిస్థితి లేదు, కానీ యేసయ్య ఆమె ఎట్లాగైనా రక్షించాలని, ఆమె జీవితంలో ఆమెకు ఒక వెలుగును నింపాలని చెప్పి, ఆమె జీవితమైనటువంటి ఆ దాహాన్ని తీర్చాలని చెప్పి ఈ స్త్రీ కొరకు యేసు ప్రభు ప్రేమించి ఆ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. ఈ సుకారు అనేటువంటి ఈ యొక్క స్థలాన్ని లేకపోతే సమరయులు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని బైబిల్ పండితులు చెప్పేటప్పుడు గమనించినట్టయితే ఈ పట్టణం ఈ పట్టణం సమరయ పట్టణానికి ఈ సుకారు అనేటువంటి ఈ గ్రామం ఒక 15 మైళ్ళ దూరంలో ఉంటదంట. అంతేకాదు దీనికి ఈ సుకారు అనేటువంటి గ్రామానికి పాత పేరు గమనించినట్టయితే షెకెము అని చెప్పి పిలుస్తారంట. కాలంలో పూర్వీకులు ఉండినటువంటి రోజుల్లో దానికి అలాంటి పేరు ఉండేటట్లు చెప్పబడుతుంది. ఇది గమనిస్తే దూరంలో ఉన్నటువంటి పునకు అంటే తూర్పు వైపు ఉన్నటువంటి ఒక గ్రామం. ఇది 2 కొండల మధ్యలో ఉండేటువంటి ఒక గ్రామం అని చెప్పి బైబిల్ పండితులు చెప్తున్నారు. లేకపోతే 2 కొండలకు మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న ఊరు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఏబాలు అనేటువంటి ఇంకా గెరిజీము అనేటువంటి 2 కొండల మధ్యలో ఉండేటువంటి ఒక గ్రామం. ఈ గ్రామంలో గమనించినట్టయితే ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యంతో జీవిస్తూ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో యేసు ఈ సమరయ మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రతి వారికి దేవుడు స్వస్థతలు ఎన్నో చేశాడు, అలా ఎన్నో జరిగించాడు. ప్రియమైన వారు, యేసు ప్రభు యూదుడు, కానీ సమరయులు గమనించినట్టయితే వాళ్ళ యొక్క కులరీతిగా ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క జాతి పరంగా గమనిస్తే చాలా అల్పులుగా అప్పటి రోజు సమాజంలో భావించేవారు. సమరయులు గమనించినట్టయితే చాలా తక్కువ జాతిగా పరిగణింపబడ్డారు. ఎట్లా ఈ సమరయులు అని చెప్పి బైబుల్ను ఒక్కసారి తిరగేస్తే బైబుల్ పండితులు చెప్తున్నారు, ఇశ్రాయేలీయులుగా జీవించినటువంటి కొంతమంది దేవుని బిడ్డలు అన్యులైనటువంటి వారిని వివాహం చేసుకోవటం వలన వారికి పుట్టిన వాళ్లే ఈ సమరయులు అని చెప్పి ఒక చరిత్ర చెప్పబడుతుంది. ఏది ఏమైనా ఈ సమరయ స్త్రీ గమనించినట్టయితే ఆమె తన జీవితంలో మిట్ట మధ్యాహ్న సమయంలో నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి దగ్గరకు వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఆమెను అడిగాడు, అమ్మా నాకు కాస్త మంచినీళ్ళు అని చెప్పినప్పుడు ఆమె అంటా ఉంది, అయ్యా నిన్ను చూస్తే యూదుడు కనిపిస్తున్నావు, నువ్వు సమరయులమైనటువంటి నన్ను అంటరాని వారమైనటువంటి మా చేత నీళ్లు అడుగుతున్నావే, ఇది ఏమైనా న్యాయమా అని చెప్పి యేసు ప్రభును ప్రశ్నిస్తా ఉంది. ఆ టైంలో గమనించినట్టయితే నీళ్లు అడుగుతున్నావు, చేదుకోవడానికి ఏదైనా నీ దగ్గర ఉందా అని చెప్పి అడుగుతా ఉంది. చూడండి, ఆమె చెప్పేటప్పుడు ఈ బావి చాలా లోతుగా ఉంది, నువ్వు చేదుకోవడానికి ఏది నీ దగ్గర లేదే అని చెప్పి అడుగుతా ఉంది. 11వ వాక్యం అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, జీవము నీకెలాగు దొరుకును,
యేసు ప్రభును చూసి ఆమె అంటా ఉంది, అయ్యా నీ దగ్గర ఏదీ లేదు నీళ్లు తోడుకోవడానికి, నీళ్లు చేదుకోవడానికి నీ దగ్గర బిందె లేదు, కుండ లేదు, బకెట్ లేదు, ఏ పాత్ర లేదు, కానీ నీళ్లు కావాలంటున్నావు అని చెప్పి అడుగుతున్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, అమ్మా నేనిచ్చే నీళ్లు మరి ఎన్నటికి దప్పికొనరు అని చెప్పి దేవుడు కొన్ని సువార్తలు ఆమెకు చెప్పినప్పుడు ఆమె జీవితంలో గ్రహింపు రావడం మొదలైంది. ఆ సమయంలో నువ్వు ఇట్లా చెప్తున్నావే, యాకోబు కంటే గొప్పవాడవా అని చెప్పేసి యేసు ప్రభు దగ్గర ఆమె సంభాషణ పెట్టుకోవడం జరిగింది. ఇట్లా ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఆ స్త్రీ అయ్యా నాకు పెనిమిటి లేడు అనింది. ఆ సమయంలో ప్రభు ఆమెతో చెప్పాడు, నీకు పెనిమిటి లేదు అన్న మాట వాస్తవమే, నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు. ఇంకా 5గురు కాకుండా ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ పెనిమిటి కాదు. నువ్వు చెప్పే మాట కరెక్టే. కానీ ఆమె ఈ మాటలన్నీ వింటున్న వెంటనే ఆమె షాక్ అయిపోయి, నా జీవితం అంతటిని బట్టబయలు చేస్తున్నాడని చెప్పి ఈమె ఆశ్చర్యపడి ఆమె ఏం చేసింది తెలుసా, ఆ సందర్భంలోనే ఆ కుండను ఆ బావి దగ్గర వదిలిపెట్టేసి ఆమె ఊర్లోనికి పరిగెత్తుకొని వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే అందరికీ చెప్పింది, నా జీవితం మొత్తాన్ని ఉన్నట్లుగా చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన బ్రతుకంగా బట్టబయలు చేశాడని చెప్పేసి ఆ టైంలోనే ఆమె ఏం చేసిందంటే కొండను విడిచిపోయింది. నేను స్పిరిచువల్ సెన్స్ తో దేవుని వాక్యాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఆమె కొండను విడిచిపెట్టడం అనేది దేనికి సాదృశ్యం అంటే మన రోత బ్రతుకుకు సాదృశ్యం, మన పాప జీవితానికి ఇంకో మాటలో చెప్పాలంటే ఇది సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అంటే మన యొక్క జీవితంలో ఇది దేన్ని పోల్చవచ్చు అంటే బాప్తీసపు అనుభవాలకు సాదృశ్యంగా కూడా చెప్పుకోవచ్చు. నేను ఈ ఒక్క విషయాన్ని ఎన్నెన్నో రకాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే కొండ అని చెప్పేటప్పుడు, కొండను నేను చూస్తానని వాళ్ళ చేతులు ఎత్తండి. దుబాయ్ లో వాక్యం చెప్పేటప్పుడు ఒక సందర్భంలో ఎందుకో ఈ వాక్యం గురించి కాదు ఇంకో వాక్యం గురించి చెప్పేటప్పుడు కొండను గురించి చెప్పినప్పుడు కొండను చూసిన వాళ్ళు అంటే ఒకరు కూడా చెయ్యెత్తలే. ఆఖరికి ఒక పాస్టర్ మాత్రం చెయ్యెత్తారు. ఇంచుమించు చాలా ఒక 5,000 మంది కంటే పైన వచ్చి ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళకు అక్కడ లేదు. ఇప్పుడు మీరు ఎందుకు నవ్వుకుంటున్నారంటే, అయ్యా అది కూడా తెలియదా మాకు, కొండ మాకు తెలుసు కదా, దగ్గరలోనే తిమ్మనాయుడు పాలెం ఉంది, అక్కడే కొండలన్నీ తయారు చేస్తారు. ఈ విషయం మన అందరికీ తెలుసు. కొండ అంటే మనకు తెలుసు. కొండను 2 వస్తువులతో తయారు చేస్తారు. కొండను 2 వస్తువులు తయారు చేస్తారు. జాగ్రత్తగా వినండి. కొండను 2 వస్తువులతో తయారు చేస్తారు. ఒకటి, కొండ తయారవడం ప్రాముఖ్యంగా 2 కావాలా, 2 వస్తువులు కావాలా. మీరు దాన్ని చెప్పారు. ఏంది? వెరీ గుడ్, బంక మట్టి. ఒకటి మట్టి కావాలి ఫస్ట్. రెండవది వెరీ గుడ్, నీళ్లు. ఈ 2 వస్తువులు ఉంటే చాలు. ఇక కుమ్మరివాడు సార మీద వీటిని మెత్తగా నున్నగా ఉన్నటువంటి ఈ యొక్క ముద్దను తన సార మీద పెట్టి అందమైన ఒక రూపాన్ని కొండకు పెట్టి దాన్ని కాల్చడం మొదలు పెడతాడు. అప్పుడు ఈ కొండ అని చెప్పేది గమనించినట్టయితే, కొండ అని చెప్పేటప్పుడు గమనిస్తే బైబుల్ పరంగా గమనించినట్టయితే కొండకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, కొండ అనేది బలహీనమైనది. నెంబర్ 1 ఫస్ట్. ఒకటి, కొండ అనేది బలహీనమైనది. 2, కొండ కాల్చబడింది. రెండవది వచ్చి కాల్చబడినది కొండ. ఇక మూడవది విడిపోతుంది. అది పచ్చిగా ఉన్నప్పుడు, పచ్చి మట్టి మీద చేసినప్పుడు కాల్చక ముందు క్షణం వరకు గమనిస్తే అది ఇక విడిపోయేటువంటి గుణం ఉండేది. ఇది మూడవది. ఇక 4వది గమనిస్తే పగిలిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4వది పగిలిపోగలిగినది. అంతేకాదు కుండ అనేది ఎన్నిక లేనిది. కుండ అనేది పెద్ద ఇత్తడి బిందుకున్నంత విలువ లేదు, స్టీల్ బిందుకుండే అంత విలువ లేదు, ప్లాస్టిక్ బిందుకుండే అంత విలువ లేదు. మీరు చెప్తారు, బ్రదర్ విలువ లేదు అంటున్నారే, ఇప్పుడు ఎండాకాలంలో దాంట్లో నీళ్లు తాగితే కమ్మగా ఉంటది అంటారు. నేను దాని గురించి కాదు. చూడండి,
ఒక స్టీల్ బిందె కొనాలంటే కొంచెం కాస్ట్ గా, ఇత్తడి బిందె అంటే ఇంకొంచెం కాస్ట్ గానే ఉంటది. ప్లాస్టిక్ బిందె గమనిస్తే కొంచెం ఖరీదుగానే ఉంటది. ఇక ఇప్పుడైతే గమనిస్తే కాలం అంతరించిపోతున్నాయి కాబట్టి, నవీన కాలంలోనికి ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి. ఇంకా గమనించినట్టయితే నానా రకాలైనటువంటి పరికరాలు వచ్చేసినాయి కాబట్టి ఇవి కూడా అంతరించిపోతున్నాయి. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఈ కుండ ఎన్నికలేందిగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆ స్త్రీ ఏం చేసిందంటే కుండను అక్కడ వదిలిపెట్టేసింది. అక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన పాత జీవితాన్ని లేదంటే మన రోత జీవితాన్ని వదిలిపెట్టేదానికి అది సాదృశ్యం, అది నిదర్శనం. సరే ఎట్లా ఆయన చెప్పేశాడు కదా, పర్వాలేదు, నిజమే చెప్పాడు. తీసుకెళ్లి నీళ్లు ఇంట్లో పోసిన తర్వాత ఇంట్లోనికి నీళ్లు తీసుకెళ్లి పెట్టి కడవను పెట్టేసి ఆ కొండను ఆడ పెట్టేసిన తర్వాత మళ్ళా రావచ్చు అని, లేకపోతే మళ్ళా వెళ్ళి చెప్పవచ్చు అని చెప్పి ఆమె అనుకోలేదు. కానీ ఆమె క్లియర్ గా రాయబడింది 28వ వాక్యం. మళ్ళా ఒకసారి చదువుగా విందాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుండను అక్కడ విడిచిపెట్టింది. నేను చెప్పినట్లు ఈ కుండ బలహీనమైంది, ఈ కుండ కాల్చబడింది, ఈ కుండ విడిపోగలిగింది, ఈ కుండ పగిలిపోగలిగింది, ఈ కుండ గమనించినట్టయితే ఎన్నిక లేనిది. ఈ కుండను ఆ స్త్రీ అక్కడ విడిచిపెట్టేసింది. ఈ కుండ అనేది మానవుని యొక్క జీవితానికి సాదృశ్యం. మానవుని యొక్క మన జీవితంలో కూడా మనం ఈ యొక్క శరీరం అనేదే ఈ యొక్క కుండ. దేవునికి స్తోత్రం. మన యొక్క శరీరమే కుండ లాంటిది. ఎట్లా నేను చెప్తున్నానంటే, కుండను దేంతో తయారు చేస్తారు మీకు చెప్పాను ముందే. దేంతో తయారు చేస్తారు చెప్పండి. మట్టితో. వెరీ గుడ్. మట్టితోనే కుండ తయారవుతుంది. మనిషి కూడా మట్టితోనే చేయబడ్డాడు. అవునా? అవునని చెప్పే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం గమనించినట్టయితే ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకొనేసి దేవుడు వచ్చేసి నరుని నిర్మించినట్లు 2:7 రాయబడి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మట్టిని తీసుకొనేసి దేవుడు ఏం చేశాడంటే బొమ్మను చేసి ఆ బొమ్మకు రూపాన్ని రప్పించి, ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన జీవవాయువును అని చెప్పి ఆ బొమ్మలో తన వాయువును ఊదినప్పుడు జీవాత్మ ఆయన అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే మానవుడే చెప్పాలంటే ఒక కుండ లాంటి వాడు. మానవుడు ఒక కుండ లాంటి వాడు. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల గమనిస్తే మట్టి ఘటములో ఈ ఐశ్వర్యం కలదు అని చెప్పి పౌలు గారు ఒక స్థలంలో చెప్తాడు. ఏది ఏమైనా కుండ అనేది మనకు సాదృశ్యం. ఈ కుండ తయారు చేసింది ఎవరు అంటే, కుండ తయారు చేసే వాళ్ళని ఏమంటాం మనం? వెరీ గుడ్. కుండను తయారు చేసే వాళ్ళు ఎవరంటే కుమ్మరి. సరే, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు. కుండ ఎవరు? మనమే. కుండను తయారు చేసేదేమో కుమ్మరి, ఆ కుండ ఎవరంటే మనమే. బైబిల్లో యెషయా గ్రంథంలో మనం చదివేటప్పుడు 64వ అధ్యాయం 10వ వాక్యం అనుకుంటున్నాను. అక్కడ దేవుని వాక్యమైనటువంటి బైబిల్ ఏం చెప్తుందంటే, అక్కడ ఇశ్రాయేలీయులు చెప్తున్నారు, యెహోవా నీవే మాకు దేవుడవు, మేము నీ చేతుల్లో జిగట మన్నుము, నీవు మాకు కుమ్మరివి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 8వ వాక్యం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడు. దేవుని మాట చెప్పబడుతుంది, యెహోవా నీవే మాకు కుమ్మరివాడవు, మేము జిగట మన్ను అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అవును ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు వచ్చేసి మనకు కుమ్మరివాడు. మన దేవుడు వచ్చి మనకు కుమ్మరివాడు. అందుకే మనకు ఒక పాటలో ఇలా ఉంది, కొత్త పాటలో భూమికి రూపం లేనప్పుడు అనే పాటలు గమనిస్తే చాలా చక్కటి ఆ యొక్క పదాలు ఉన్నాయి. మొదటి చరణంలో గమనిస్తే ఎట్లుంది తెలుసా?
యేసయ్యా నీవే నా కుమ్మరివి, అద్భుతముగా నిర్మించితివి నన్ను. యేసయ్యా నీవే నా కుమ్మరివి, అద్భుతముగా నిర్మించితివి నన్ను. పగిలిన జిగట మట్టిని నేను, పగిలిన జిగట మట్టిని నేను, ఈ పోలికగా నన్మార్చితివి, ఈ పోలికగా నన్మార్చితివి. భూమికి రూపం అందరూ జన్మించితి దేవాని మదిలో, భూమికి రూపం లేప్పుడు జన్మించితి దేవాని మదిలో. చెక్కియున్నావు నీ అరచేతులో, చక్కని రూపం నీ స్వరూపములో. చెక్కియున్నావు నీ అరచేతిలో, చక్కని రూపం నీ స్వరూపములో. యేసయ్యా నీవే నా కుమ్మరివి, అద్భుతముగా నిర్మించితివి నన్ను. యేసయ్యా నీవే నా కుమ్మరివి, అద్భుతముగా నిర్మించితివి నన్ను. పగిలిన జిగట మట్టిని నేను, పగిలిన జిగట మట్టిని నేను, నీ పోలికగా నన్మార్చితివి, నీ పోలికగా నన్మార్చితివి. భూమికి రూపం లేనప్పుడు జన్మించితి దేవాని మదిలో, చెక్కియున్నావు నీ అరచేతిలో, చక్కని రూపం నీ స్వరూపములో. చెక్కియున్నావు నీ అరచేతిలో, చక్కని రూపం నీ స్వరములో. అవును, యేసయ్య ఆయన కుమ్మరివాడు, ఆయన అద్భుతంగా మనలో నిర్మించగలవాడు. పగిలిన మన జీవితాలను ఆయన తిరిగి చక్కపరచగలవాడు. ఈ కుండ గమనించినట్టయితే, కుండ గమనిస్తున్నప్పుడు యజమానునికి, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే కుమ్మరి వానికి అది అలా అప్పగించుకుని ఉంటుంది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుని చేతుల్లో మనలను సరెండర్ చేసుకోవాలా. నేను దేవుని వాక్యం నుండి బైబిల్ను మీ ముందు పెట్టి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కొండల గురించి చెప్పాలని చెప్పేసి నేను దేవుని వాక్యాన్ని సిద్ధపడ్డాను. బైబిల్ గ్రంథంలో రకరకాలైనటువంటి కొండల గురించి బైబిల్లో ప్రస్తావించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా యొక్క ల్యాప్టాప్ కంప్యూటర్ లో నేను ఒక 12 విషయాలను నేను ఎడిట్ చేశాను. కానీ వాటిల్లో ఈ యొక్క సమయ అనుకూలతను బట్టి ఓ 7 విషయాలను చెప్పాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మొట్టమొదట సార మీద ఉన్నటువంటి కొండను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కొండ సార మీద ఉన్నటువంటి కొండ. బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 3వ వాక్యాన్నిగా మనం చదివితే ఫస్ట్ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే, ఒకసారి చూడండి, మట్టిని ఆ వ్యక్తి ముద్దగా చేసి మట్టిని తడిపిన తర్వాత ప్రియమైన వాళ్ళ అతను ఏం చేస్తాడని చెప్పి 3వ వాక్యంలో ఉంది. చూడండి. దేవునికి
స్తోత్రం. ఇక్కడ గమనించినట్టయితే కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంటే, ఆ కుమ్మరివాడు ఆ మట్టిని, ఎక్కడో ఉన్నటువంటి మట్టిని ఆ వ్యక్తి వెళ్ళి తీసుకొచ్చి ఆ మట్టిని నీళ్లు పోసి దాన్ని తడుపుతా ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు చెప్పేటప్పుడు, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీకు ఏమేమి నీకు చెప్పాలనుకున్నానో అవన్నీ నీకు కళ్ళకు కట్టేటట్లు చూపిస్తానని చెప్పి, అదే అధ్యాయం 18వ అధ్యాయంలో మనం చదివితే ఆ ఇర్మియా దేవుడు ప్రవక్తను ఏం చేశాడు తెలుసా, నువ్వు కుమ్మరివాని ఇంటికి బయలుదేరు అని చెప్పేసి ఆ వ్యక్తి కుమ్మరివాని ఇంటికి తోడుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళమని ఆదేశం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎన్నో వచనం? మొదటి వాక్యం, 18వ అధ్యాయం మొదటి వాక్యం, ఇర్మియా 18:1. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేద్దును. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కుండ తయారు చేసేటప్పుడు నేను చూసాను దగ్గరుండి అని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. నేను చెప్పేది మిమ్మునే. ఎప్పుడైనా ఎక్కడైనా కుండ తయారు చేసేటప్పుడు లేదా మట్టితో పాత్రలు తయారు చేసేటప్పుడు నేను దగ్గరుండి చూశాను. చాలా సార్లు ఈ వాక్యం చదివిన తర్వాత నేను సార మీద కుమ్మరివాడు పనిచేసేటప్పుడు కూర్చొని నేను డౌట్లన్నీ అడిగేవాడిని. వాళ్ళు కూడా చాలా ఓపికతో నిదానంగా అన్ని విషయాలు చెప్తూ ఫస్ట్ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే, ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క మట్టిని పోయి తువ్వి ఆ మట్టిని తీసుకుని పోగు చేసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చూపారని నేను తీసుకెళ్తాను. వెళ్ళి ఆ వ్యక్తి మట్టిని తవ్వి తీసుకొచ్చి ఓ చోట వాటిని కువ్వగా పోసి, ఆ పోసిన ఆ మట్టికి నీళ్లు పోసి దాంట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు, వాటిలో ఉన్నటువంటి చెత్త, వాటిలో ఉన్నటువంటి కాగితం లాంటి ఇంకా చెదారం లాంటి అన్నిటినీ తీసేస్తాడు. మొత్తం వాటన్నిటినీ ఆ వ్యక్తి తీయడం మొదలు పెడతాడు. తర్వాత దాన్ని తొక్కడం మొదలు పెడతాడు. చెప్పాలంటే మెత్తగా నానే వరకు మెత్తగా దాన్ని తడిపి చేతికి అనువైన విధంగా దాన్ని తీసుకెళ్లి తన సార మీద వాటిని పెట్టి, కుమ్మరివానికి తన మైండ్ లో ఉన్నట్లు ఏ మట్టిని ఎంత పెద్ద పాత్ర చేయాలా, వాళ్ళు పెద్ద పాత్రనా లేదా చిన్న పాత్ర, లేకపోతే కూజా లాంటిదా లేకపోతే కుండ లాంటిదా అని చెప్పి తన మైండ్ లో ఏదైతే ఫిక్స్ అవుతాడో ఆ ప్రకారంగానే దానికి ఒక రూపాన్ని రప్పిస్తాడు. అప్పుడు నేను చెప్పే సంగతి ఏంటంటే, ఫస్ట్ కుండ ఏ కుండ అంటే సార మీద ఉన్నటువంటి కుండ. అప్పుడు మన జీవితాన్ని దాన్ని పోలుస్తుంది. మన్ను ఎక్కడో ఉన్నటువంటి ఆ మన్నును ఆ వ్యక్తి, ఆ కుమ్మరివాడు తీసుకుని వస్తున్నాడు. ఇక్కడ నేను ఒక సత్యాన్ని చెప్తున్నాను. ఒకప్పుడు మనం కూడా ఎక్కడో ఉండిన వాళ్ళం. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను. మన్ను గమనించినట్టయితే, మన్ను గమనిస్తున్నప్పుడు ఒక విలువ లేనిది. మన్ను అనేటప్పుడు గమనిస్తే విలువ లేనిది. ఏంటి బ్రదర్ మీరు అట్లా అంటున్నారు? కానీ ఒక సత్యం చెప్తున్నాను, మట్టి ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటది. ఎందుకు మట్టి అంత తక్కువగా చెప్తున్నానంటే, చూడండి, మట్టి మన తల మీద ఉంటుందా, మన సంకల్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది మట్టి? మన కాలు క్రింద ఉంటుంది. ఆ మట్టి గమనిస్తే మన పాదాల క్రింద ఉంటుంది. అది స్వల్పమైంది. చెప్పాలంటే అది దేవుని వాక్యం ప్రకారంగా గమనిస్తున్నప్పుడు ఎన్నిక లేనిది. చెప్పాలంటే అది అందరికీ అందుబాటులో ఉంటుంది. అప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే, మానవుల్లో పుట్టినటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే, ఎక్కడో ఉన్నటువంటి ఆ మట్టిని కుమ్మరివాడు వెళ్ళి దాన్ని తీసుకొచ్చే విధంగా మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే, సంఘము అనేటువంటి సార మీదకి మట్టిగా ఉన్నటువంటి మనలను దేవుడు ఆయన యొక్క నీళ్లను మన మీద పోసాడు. నీళ్లు అని చెప్పి ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యానికి సాదృశ్యం. చూడండి, కుండ తయారు చేయడానికి 2 వస్తువులు అన్నాను. ఏదేదే? మట్టి, రెండవది నీళ్లు. ఆ నీళ్లు నేను దేంతో పోలుస్తానంటే దేవుని వాక్యంతో పోలుస్తున్నాను. వాక్యంతో పోల్చుతున్నాను. బైబిల్లో చెప్పబడుతుంది,
అది దేవుని వాక్యం అనే ఉదక స్థానము చేత అని చెప్పి బైబిల్లో ఉంది. నీళ్లు అనేది ఎప్పుడైతే నీళ్లు మన మీద, వాక్యం మన మీద దర్శించిందో, వాక్యం మనల్ని సందర్శించిందో, అప్పుడు మనం మెత్తబడ్డాం. అప్పటి వరకు గట్టిగా ఉన్నటువంటి మన హృదయాలు, అప్పటి వరకు మన జీవితాల్లో గట్టితనం ఉన్నటువంటి మన బ్రతుకుల మీద ఎప్పుడైతే దేవుని వాక్యం అనేటువంటి నీళ్లు పడిందో అప్పుడు మనం మెత్తబడ్డాం. అది వరకు మొరటి వాళ్ళమే, అది వరకు మోటి వాళ్ళమే, అది వరకు గమనిస్తే ఏది తెలియకుండా ఉన్నటువంటి గట్టిగా ఉండేవాళ్ళం. మన మీద ఆ యొక్క గడ్డపార వచ్చి పడినా, మన మీద పార వచ్చినా మనం హార్డ్ గానే ఉండేవాళ్ళం, గట్టితనంతోనే ఉండిన వాళ్ళం. ఎప్పుడైతే నీళ్లు పోయబడిందో అది మెత్తబడిపోయింది. అప్పుడు ఇది ఫస్ట్ కుండ ఏంటంటే సార మీద పెట్టబడిన కుండ. దేనికి సాదృశ్యం అంటే, ఇక్కడ ఒక ఆత్మీయ విషయం చెప్తున్నాను, మన జీవితానికి సాదృశ్యం. ఇక రెండవ కొండను గురించి చెప్తున్నాను. 31వ కీర్తన మనం 12వ వాక్యంగా చదివితే అక్కడ ఒక కుండను గురించి రాయబడి ఉంది. ఆ కుండ పేరేంటో మీరే చదివితేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి 31వ కీర్తన 12వ వాక్యం. మరణమై శరణకు రాకున్నా వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. 31వ అధ్యాయం ఈ కీర్తనల గ్రంథం ఈ 12వ వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే చూడండి, మళ్ళా ఒకసారి చదువుగా విందాం. మరణమై శరణుకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఇంకో మాటలు చెప్పాలంటే, మనం పరిభాషలో చెప్పాలంటే ఒట్టి కుండ వంటి వాడనైతిని. ఈ ఓటి కుండ వంటి వాడనైతిని అని చెప్పేది ఇది ఒట్టి కుండ. చెప్పాలంటే ఎంటీ వెజల్. ఒక మాట చెప్పాలంటే ఖాళీ కుండ. దాంట్లో గమనించినట్టయితే ఇంక ఏమీ లేదు, అటు నీళ్లు లేదు, ఇటు నూనె లేదు, ఇంకా ధాన్యాలు ఏవీ లేవు. అది ఒట్టి కుండ. అంటే దీన్ని నేను దేంతో పోల్చి చెప్తున్నానంటే ఆశీర్వాదం లేని జీవితంతో కంపేర్ చేస్తున్నాను. ఆశీర్వాదం ఏమీ లేని అనుభవంతో నేను కంపేర్ చేస్తున్నాను. ఈ ఓటి కుండ వంటి వాడను అని చెప్పేటప్పుడు, ఈ ఒట్టి కుండ లాంటి వాడు అని చెప్పేటప్పుడు ఆశీర్వాదం లేని స్థితిని చూపిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా మార్కు సువార్త 4వ అధ్యాయంలో గమనించినట్టయితే అక్కడ 14-15 వాక్యాలు ఆధారంగా గమనిస్తున్నప్పుడు అక్కడ ఏమీ ఆశీర్వాదాలు ఒక లేని స్థితిని గురించి దేవుని వాక్యంలో మెన్షన్ చేయబడి ఉంది. చూడండి 4వ అధ్యాయం 14-15 వాక్యాల ప్రకారంగా, విత్తువాడు వాక్యం విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కలో పడిందంట. వాక్యం వారిలో విత్తబడిన కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడంట. చూడండి, చదువుగా విందాం. సాతాను వారిలో విత్తబడిన విత్తనమును ఎత్తుకొని పోవును, అటువలే దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే మనకు చెప్పబడిన విధంగా ఈ 15వ వాక్యం ప్రకారంగా గమనిస్తున్న 14వ వాక్యం ప్రకారంగా గమనిస్తున్నప్పుడు విత్తువాడు వాక్యాన్ని విత్తుచున్నాడు, కానీ త్రోవ పక్కన ఉండేవాళ్ళు ఎవరంటే వారిలో విత్తనం, వాక్యం అనే విత్తనం వెదజల్లబడిన వచ్చి సాతానుడు దాన్ని తీసుకెళ్లిపోతున్నాడు. కంపేర్ చేస్తున్నానంటే ఒట్టిగానే ఉంది. ఇంకా విత్తనం ఆ చోట వెదజల్లబడిన పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతే అక్కడ విత్తనం ఉన్నట్ట లేనట్టే. చూడండి, అదే గమనిస్తే ఒట్టికుండా అంటే అదే. మన హృదయంలో కూడా దేవుని వాక్యం విత్తబడేటప్పుడు ఆ విత్తనాన్ని మన హృదయంలో నిలుపుకోవాలా. చెప్పాలంటే దాన్ని మనం భద్రపరచుకోవాలా, కాపాడుకోవాలా. ఒకవేళ విత్తనం అనే వాక్యం విత్తబడినప్పటికీ కూడా ఆ విత్తనం మనలో నిలిచి ఉండకపోతే మనం ఆశీర్వాదం లేని వారుగా ఉంటాము. విత్తనం అనేది దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు విత్తుమాని ఉపమానంలో చెప్పేటప్పుడు
11వ వాక్యం ప్రకారంగా, లూకా 8:11 ప్రకారంగా విత్తనము దేవుని వాక్యము అని చెప్పి ఆయన పోల్చి చెప్పాడు. చూద్దామా? లూకా 58వ పేజీ నంబర్ 8:11. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం వచ్చి దేవుని యొక్క వాక్యం. ప్రియమైన వాళ్ళారా, విత్తనం వచ్చి దేవుని వాక్యం. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం ఆ యొక్క భూమిలో విత్తబడిన వాక్యం అలా ఉండాలా. పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిందంటే అక్కడ మొలకెత్తడానికి లేదు. ఇప్పుడు కూడా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఈ దేవుని వాక్యం నీలో నిలిచి ఉండకపోతే, నీలో ఇది ఉండకపోతే నీలో ఫలములు రాదు, నీలో ఫలించే అనుభవాలు ఉండదు, నీలో ఎదుగుదల ఉండదు, నీలో ఒక ఫలభరితమైన అనుభవాలు ఉండదు. అక్కడ రెండవ కుండ అది ఊటి కుండ, అది ఒట్టి కుండ. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్లో ప్రస్తావించబడిన రెండవ కుండ. ఇక మూడవ కుండను గురించి ధ్యానం చేద్దాం. మూడవది గమనించినట్టయితే ఒక కుండను గురించి బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారంగా గమనిస్తున్నప్పుడు అక్కడ దేవుని మాట ఒక కుండను గురించి రాయబడి ఉంది. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 24:6వ వాక్యం. అమ్మ అందరు తీసుకొని పేజీ నంబర్ చెప్పు. 707వ పేజీ నంబర్ అందరు తీసుకోవాలని నా కోరిక. 24వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నారు. కాబట్టి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మట్టి గల కొండ, మట్టి కలిగిన కొండ, మానకొండ. ఇక్కడ మట్టి కుండ అని చెప్పి చెప్పబడుతుంది. మట్టి కుండ అని చెప్పేటప్పుడు గమనిస్తే మట్టికి ఉండే ఆ స్వభావం ఏంటని చెప్పి గమనించినట్టయితే మట్టి మానవునికి సాదృశ్యం. మన్నుకు మనిషికి చాలా బంధం ఉంది. ఒక బైబిల్ పండితుడు చెప్పే మాట ఏంటంటే మట్టికి మనిషికి బాంధవ్యం ఉందంట. మట్టికి ఏముందంట? బాంధవ్యం ఉంది. చూడండి, మీరు ఏ భాషలోనైనా తీసుకోండి, మా అనేటువంటి ఆ అక్షరంతోనే ఉంటది మనిషి పేరు. చూడండి, తెలుగులో ఏమంటాం? మనిషి అంటారు, లేదా మానవుడు అంటారు. ఇంగ్లీష్ లో మ్యాన్. చూడండి, మా వస్తుంది. తమిళ్లో కూడా చూస్తే మనిధన్, మా వస్తుంది. ఏ భాషలోనే తీసుకోండి, మా అనే వస్తుంది. అందుకే ఒక బైబిల్ భక్తుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనిషి వచ్చి మట్టి మీద ఆశలు పెట్టుకుంటాడంట. మనిషి వచ్చి చెప్పండి మట్టి మీద అని చెప్పేటప్పుడు పల్లెల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పొలాలు, ఇంకా చెప్పాలంటే వాళ్ళు తోటలు వేసుకొనైనా, ఇంకా వాళ్ళు వడ్లు పండించడం, ఇంకా రకరకాలైనటువంటి ఆ యొక్క పంటలు వేసుకుంటారు. ఇది పల్లెల్లో. కానీ పట్టణాల్లో గమనించినట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఏం చేస్తారు? ఒక చోట తక్కువ దొరికిందంటే అది కొనుక్కుంటారు. దాన్ని ఎక్కువగా పెట్టుబడి చేసి వెంచర్స్ వేసి గమనించినట్టయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారు. కొనుగోలు చేయడం, అమ్ముకోవడం, ఇలా ఎక్కువ అమ్ముకుంటా ఉంటారు. చాలా కాస్ట్ల్ గా భూములు అమ్ముతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే మనిషికి మట్టి అంటే చాలా ఏందంటే మక్కువ. చాలా మట్టే తమకు ఆధారం అని చెప్పే విధంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇటు సేద్యం చేసుకునే వాళ్ళైనా, అటు ఫ్లాట్లు వేసుకుని అమ్మే వాళ్ళైనా. కానీ అదే భక్తుడు చెప్తున్నాడు, మట్టి కూడా మనిషి యొక్క నీడంటే చాలా ఇష్టం అంట. మట్టికి కూడా మనిషి నీడంటే చాలా ఇష్టం అంట. వాస్తవం, ఇది యథార్థం. ఎందుకంటే ఈ వాక్యం ప్రకారంగా గమనిస్తే ఏ కొండ? మూడవ కొండ చెప్పండి. మట్టి కొండ. ఈ మట్టి కొండ గమనించినట్టయితే ఇది ఈ మట్టి కొండ అని చెప్పేది గమనిస్తున్నప్పుడు ఈ స్థలంలో నేనేం చెప్తున్నానంటే ఇది మట్టి కొండగా ఉన్నది. ఇది దేవుని యొక్క కోపాగ్ని అనేటువంటి వాటికి ఆహుతి అయ్యే అనుభవము.
దేవుని యొక్క కోపాగ్ని అనేటువంటి ఆహుతికి గురి అయ్యేటువంటి అనుభవము. ఇక్కడ నరపుత్రుడా అని చెప్పేసి దేవాతి దేవుడు ఆ వ్యక్తికి చెప్తున్నాడు. చెప్పేటప్పుడు చెప్తున్నాడు, నరహంతకులున్న పట్టణానికి శ్రమ, మట్టి గల కొండ, మానవ కొండ, మట్టి కలిగినదై అని చెప్పేసి వారికి శ్రమ అని చెప్పేసి దేవుడు ఉగ్రుడుగా వారి మీదికి పంపబోతున్నటువంటి శిక్షను అనుకుంటూ అక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అప్పుడు ఈ మట్టి గల కొండ గమనించినట్టయితే దేవుని చెంతకు సరెండర్ అయిపోవాలా. దేవునికి స్తోత్రం. మీరుగా ఇంటికి వెళ్ళి 24వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంగా చదివితే వాళ్ళు దేవునికి వచ్చి అంకితం అయిపోవాలని, దేవుని పాదాల దగ్గరకు చేరుకోవాలనే దేవాతి దేవుని యొక్క కోరిక. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా కానీ బైబుల్ చెప్పే విధంగా అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసయ్య నామము దగ్గర వంగాల్సిందే. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత మేధావులైనా, ఎంత పాండిత్యం గల వాళ్ళైనా, ఎన్ని కళలున్న వాళ్ళైనా, ఎంత గొప్పవారైనా ఒకాన రోజు ప్రభువు దగ్గరకు వచ్చి సరెండర్ అయిపోయే అనుభవాన్ని చూపిస్తుంది. ఎందుకంటే దేవుడు అన్నామాల కంటే పైనామం గలవాడు. అప్పుడు ఈ మట్టి కుండ తన యొక్క స్థితిని అలా అప్పగించుకోవాలా. చూడండి, మట్టి కొండని ఎందుకు చెప్పబడుతుందంటే, మట్టి గమనిస్తే నాకు ఇట్లాంటి రూపం పెట్టు, నాకు ఇట్లాంటిది చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పేసి కుమ్మరవంతకు చెప్తాదా? చెప్పండి. ఇప్పుడు మన్ను తీసుకుని సార మీద పెట్టేటప్పుడు ఆ మన్ను చెప్తాదా, యజమాండా, కుమ్మరివాడా, నువ్వు కొండ చేయాలనుకుంటున్నావు కదా, కొండ చేయొద్దు, నన్ను కూజాగా తయారు చెయ్యి అంటదా? చెప్పదు. అది ఇక ఆ కుమ్మరివాని చేతుల్లో ఇంకా అలా మౌనంగా ఉంటారు. అదే విధంగా దేవుని యొక్క పిల్లలు అనేవాళ్ళు మట్టిగా ఉండేటువంటి వాళ్ళు, ఇక వాళ్లకు ఏ ఇది లేదు. ఇక సృష్టికర్త అయినటువంటి దేవుని చేతుల్లో ఇక మౌనంగా ఉండడం, అది ఆ మట్టికి ఉండే గుణం. అప్పుడు ఈ మట్టి కొండను గురించి బైబిల్లో 3వదిగా ప్రస్తావించబడి ఉంది. ఇక 4వ కొండను గురించి నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. 4వది గమనించినట్టయితే పగిలిన కొండ అనేటువంటి ఒక కొండను గురించి బైబిల్లో చూడగలము. బైబిల్లో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వాక్యంగా మీరు చదవగలిగితే అక్కడ 4వ కొండను గురించి, పగిలిన కొండను గురించి బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దామా. 30వ అధ్యాయం 14వ వాక్యం. కుమ్మరి కొండ పగులగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగులగొట్ట. కుమ్మరి కుండ పగులగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాన్ని పగులగొట్టును. ఇక్కడ ఆ యొక్క పగులగొట్టబడిన కొండ, అది ఆ కొండ ఇంకా గమనించినట్టయితే పగిలిపోయిన కొండ. వాక్యం కూడా చెప్తున్నాను, బైబిల్లో చూడండి. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యంగా చదివితే అక్కడ ఈ పగిలిన కొండను గూర్చి ఇర్మియా చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. చూద్దామా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చెయ్య ఒకడు పగులుగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. దేవునికి స్తోత్రం. పగిలిన కొండ. ఇక్కడ చెప్పాలంటే దేవుడు ఆ కొండను పగలగొడతానంటున్నాడు. పగిలిన కొండ 4వ కొండ. పగిలిన కొండ 4వ కొండ. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి అడుగుతున్నాను, పగిలిన కొండలో ఏదైనా ఉంటుందా? చెప్పండి. ఉండవు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నా మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనం పగిలిపోయిన కొండలాగా ఒకవేళ ఉన్నామేమో ఆలోచించండి. చూడండి, పగిలిన కొండలో ఏది పోసినా నిలబడదు. ఒకవేళ నీళ్లు పోసినా కారిపోతుంది, ఒకవేళ నూనె పోసినా అది కారిపోతుంది. అప్పుడు ఈ పగిలిన కొండను ఏం చేయాలంటే దేవుని చేతికి సమర్పించాలా. రియల్ గా జరిగిన ఓ సంభవాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. ఒకాన స్థలంలో ఒక కొండ మీద ఒక ఇల్లు ఉండేది. ఆ కొండ మీద గమనిస్తే నీళ్లు వసతి లేదు, నీళ్లు సౌకర్యం లేదు.
బోరు వేయడానికి కానీ ఇంకా బావి తోవడానికి కానీ అవకాశం లేదు. పైన ఉన్నటువంటి ఆ ఇంటి వారికి ఆ కొండ దిగువలో, కొండ క్రింద భాగంలో ఒక బావి ఉంది. అక్కడ నుండి తోడుకొని వెళ్ళాల, అక్కడ నుండి ఆ యొక్క నీళ్లు చేదుకొని పైకి వెళ్ళాల. ఇట్లా ఉన్నప్పుడు గమనిస్తే పూర్వకాలాల్లో బిందుల్లో ఇంకా సంకల్లో తల మీద మోసేదానికంటే మన పూర్వీకులు, మన తాత ముత్తాతల కాలంలో ఒక కర్ర, ఆ కావిడి, ముందు గమనిస్తే ఒక బింద, వెనకాల ఒక బింది. ఈ రెండు బిందుల నిండా, రెండు కుండల నిండా నీళ్లు క్రింద నుండి కొండ దిగువ నుండి పైకి ఎక్కే వ్యక్తి. ఈ వ్యక్తి రోజు ఒక 5 ట్రిప్పులు ఉదయాన్న, సాయంత్రం 5 ట్రిప్పులు, సాయంత్రం ఒక 5 ట్రిప్పులు పైకి తీసుకెళ్తాడు. క్రింద నుండి పైకి మోసుకెళ్తాడు. 2 కుండలు మాత్రం అతని దగ్గర ఉంది. ఒక కొండ చాలా మంచిగా ఉంది, ఒక కొండ మాత్రం పాతది, అది పగిలిపోయిన కొండ. రోజు వెళ్ళి ఆ బావిలో నీళ్లు తోడుకొనేసి ఆ భుజానికి, కావుడికి తగిలించుకునేసి నీళ్లను పైకి తీసుకెళ్లేవాడు. ఒకరోజు, చాలా రోజులు ఇలానే జరుగుతూ ఉంది. ఒకరోజు కుండ ఏడుస్తా ఉంది, ఏడ్చింది. ఇప్పుడు ఆ నీళ్లు మోసే వ్యక్తి ఆ కుండను అడిగాడు, కుండ ఎందుకు ఏడుస్తున్నావు? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు అంటే, నీళ్లు కారటం లేదు, నా కుండ గమనిస్తే నీళ్ళంతా పగిలిపోయి ఉన్నాం కాబట్టి మొత్తం కారిపోతా ఉంది అని చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తి చూశాడు, అవును కదా, వాస్తవమే, నువ్వేం దానికి ఎందుకు బాధపడుతున్నావు? నువ్వేం వరి కావద్దు. నువ్వు ఆ కొండను చూసి అది పగిలిపోలేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పగిలిపోయినావు అనుకుంటున్నావు. కానీ ఏం తొందరపడద్దు, ఎందుకు ఏడుస్తావు? ఏడవద్దు. చూడు, నేను నడిచి వెళ్తున్న దారిలో గమనించినట్టయితే, నేను నడిచి వెళ్తున్న దారిలో కుడివైపు మాత్రం పూలు, చాలా పూలు పూస్తున్నాయి, ఎడం వైపు పూలే పూయలేదు. కారణం ఏందో తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆ కొండ చూసింది, నిజమే, ఎందుకంటే ఈ కొండ పగిలిపోయింది కాబట్టి దాంట్లో నుండి కారే నీళ్ళన్నీ కూడా ఒకవైపే ఇట్లా మోసుకొని వెళ్తున్నాడు కదా. మోసుకెళ్ళేటప్పుడు ఆ కొండ గమనిస్తే నీళ్ళంతా కొండలో నుండి కారిపోతా ఉంది కాబట్టి ఆ దారి పొడవుకు పూల మొక్కలు ఉన్నాయి. ఆ పూల మొక్కలకు ఆ నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఆ నీళ్లు, ఆ కారిపోతున్న నీళ్ళన్నిటిని ఆ పూలు పీల్చుకునేసి మంచి పూలు పూస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు ఇంట్లోపలికి రా, చూపిస్తానని చెప్పి ఆ ఏడుస్తున్న కొండను తీసుకెళ్లేసి, చూడు, నా టేబుల్ మీద ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా నువ్వు ఇచ్చింది, ఈ ఫోటోలకు తగిలించిన పువ్వులన్నీ కూడా నీ వలన కలిగిందని చెప్పి ఆ వ్యక్తి, ఆ యజమానుడు ఆ కొండతో చెప్పడం జరిగింది. నేను చెప్పనా, ఆ పగిలిపోయిన కొండ ఎవరో కాదు, మనమే. దేవునికి స్తోత్రం. చూడండి, మనం కూడా కొన్నిసార్లు నా వల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పి నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నావు. నీలో ఉన్న కన్నీటి ప్రార్థన, నీలో ఉన్నటువంటి త్యాగ జీవితం, నీలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, నీ ఇంట్లో ఉన్న వాళ్లకు అది లేదు. నువ్వు రక్షింపడని ఇంట్లో ఉన్నావు, మరో మనసు సరిగ్గా లేని ఇంట్లో నువ్వు ఉన్నావు. కానీ దేవునికి స్తోత్రం, నువ్వు ఒకవేళ పగిలిపోయిన కొండగా ఉన్నా, దేవుని బిడ్డ, నీ వలన ఉపయోగం ఉంది. ఏంటో తెలుసా, ఆ పగిలిపోయిన కొండ ఎట్లా నీళ్లు కారిపోవటం వలన, ఆ కారిపోతున్నటువంటి నీటి ఆ యొక్క చెమ్మ వలన చాలా చెట్ల మొక్కలు ఎదిగి చాలా పువ్వులు పూసి అది వికసించిన అనుభవంలో కనిపిస్తుంది. పువ్వుకు 7 గుణాలు ఉన్నాయి. పువ్వుకి ఎన్ని గుణాలు ఉన్నాయి? బ్రదర్, మేము అవి పెట్టుకోము కాబట్టి అవి మాకు చెప్పబాకండి. దేవునికి స్తోత్రం. పువ్వు చూడండి, ఒక వ్యక్తిని గమనిస్తే ఎలా అది వికసించిందో అలానే ఒక వ్యక్తిని కూడా సంతోషింపజేసే విధంగా, ఒక వ్యక్తి ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కన్నీళ్లలో ఉన్నా, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సౌందర్యమైనటువంటి ఆ పువ్వును చూసేటప్పుడే ఆ వ్యక్తి వికసించిన వ్యక్తిగా మార్చబడుతున్నాడు. అంటే ఎంత దుఃఖంలో ఉన్న వాళ్ళైనా పువ్వులో నుండి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే,
అది చిరునవ్వు అనే విషయాన్ని ఫస్ట్ తెలుపుతుంది. దేవునికి మహిమ కలుగును. ఇక రెండవది గమనించినట్టయితే ఎప్పుడు అది తాజాగా, ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. అంటే మన జీవితం కూడా తాజావంతంగా, అంటే చెప్పాలంటే ఫ్రెష్నెస్ తో కూడినటువంటి అనుభవంగా మనం ఉండాలని చెప్పి రెండవది నేర్పిస్తుంది. నేను 3 చెప్తాను, మిగిలిన 4 మీరు చెప్పండి. ఇక మూడవది గమనిస్తే సువాసన వెదజల్లుతుంది. ఏ పువ్వుకైనా దానికి ఉండే గుణం తనలో ఉన్నటువంటి సువాసనను అది వెదజల్లుతుంది. ఇది మన సాక్ష్య జీవితానికి సాదృశ్యం. మనం కూడా ఎప్పుడు పౌలు గారు చెప్పే విధంగా మేము నశించి వారి పట్లను ఇంకా రక్షింపబడు వారి పట్లను క్రీస్తు యేసుకు సువాసనై ఉన్నామని, సుగంధమై ఉన్నామని చెప్పి దేవుని వాక్యంలో చెప్తున్నాడు. అలా మనం కూడా మన యొక్క సాక్షి జీవితాన్ని పరిమళింప చేయాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ పగిలిన కొండ మనమే ప్రియమైన వాళ్ళారా. ఆ పగిలిన కొండ వెళ్తున్నప్పుడు, దాన్ని మోసుకెళ్తున్నప్పుడు అది బాధ ఏంటంటే, నా యజమానుడు నన్ను ఇంత కష్టపడి మోసుకెళ్ళినా, కింద నుండి పైకి మోసుకెళ్ళినా, నేను పైకి వెళ్ళే లోపల నేను సగబిందుగా మారిపోతున్నానే, సగమంతా బయట మొత్తం అంతా నేల పాలైపోతా ఉందని చెప్పి ఉన్నప్పుడు అప్పుడు ఆ యజమాని చెప్పాడు, నువ్వు అంత కారిపోతున్నావని వరి కావద్దు. అప్పుడు ఆ యజమానుడు ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా ఆశీర్వాదాలన్నీ పోతున్నాయని, లేకపోతే ఇంకో విషయాలు ఇతరులు చెప్పేటప్పుడు మనం దేవుల్లో ఉన్నామనేటువంటి ఆ యొక్క గొప్ప నిరీక్షణ మనలను క్రీస్తుకు మరింత చేరువుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది 4వ కొండ. టైం అయిపోతుంది. ఇక 5వ కొండను గురించి బైబిల్లో చూద్దాం. 5వది గమనించినట్టయితే బైబిల్లో మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారంగా నీళ్ల కొండను గురించి రాయబడి ఉంది. నీళ్ల కొండను గురించి బైబిల్లో ఉంది. యేసు ప్రభు పస్కా ఆచరించవలసిన సమయం వచ్చినప్పుడు శిష్యులను పంపించాడు. మీరు వెళ్ళండి, ఒక మనుషుడు కొండలో నీళ్లు మోసుకెళ్తుంటాడు, ఆ ఇంటికి మీరు వెళ్ళండి అని చెప్పి యేసయ్య చెప్పారు తన శిష్యులకు. చూద్దాం మార్కు సువార్త 14:13. మార్కు సువార్త 14:13. ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే 5వది ఏ కొండ చెప్పండి? నీళ్ల కొండ. దేవునికి స్తోత్రం. ఈ నీళ్ల కొండ అని చెప్పేది గమనించినట్టయితే ఇది సమృద్ధి అయిన జీవానికి సాదృశ్యం. నీళ్ల కొండ అనేది గమనిస్తే సమృద్ధి అయిన జీవానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును. మన జీవితంలో కూడా నీళ్ల కొండలాగా మనం ఉండాలా. అంటే నీళ్ల కొండ యొక్క గుణం ఏంటంటే, దాహంగా ఉన్న వ్యక్తికి, దప్పిగ్గా ఉన్న వ్యక్తికి వాళ్ళ యొక్క నాలుకను, వాళ్ళ యొక్క దాహాన్ని తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ యొక్క తాపాన్ని, వాళ్ళకున్నటువంటి ఆ దాహాన్ని తీరుస్తుంది నీళ్ల కొండ. అందుకే బైబిల్లో కూడా సొంత కొండలోని నీళ్లు తాగు, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం గమనిస్తే సొంత కొండలోని నీళ్లు త్రాగు అని చెప్పి దేవుని వాక్యం ఉంది. చూద్దామా? సామెతలు 5:15. సామెతలు 5:15. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము. నీ సొంత కొండలోని నీళ్లు పానం చేయము అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అంటే ఇది దేన్ని చూపిస్తుందంటే, దేవుడు మనకిచ్చిన అభిషేకంలో మనం ఆనందించే అనుభవము, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మలో మాత్రం ఒక వ్యక్తి సంతోషించాలా. లోక ప్రకారమైనటువంటి సంతోషాలు ఎన్ని ఉన్నా, లోక ప్రకారమైనటువంటి టీవీ వలన కానీ, ఇంకా చలనచిత్రాల వలన కానీ, లేకపోతే ఇంకా ఉల్లాసకరమైనటువంటి వేరే ఎన్ని వలన మనిషికి సంతోషం ఒకవేళ రావలసి ఉన్నా, పొందవలసి ఉన్నా, అవేవి కూడా మనకు శాశ్వతం కాదు. కానీ ఒకటి శాశ్వతం. ఏంటంటే సొంత కుండలోని నీళ్లు త్రాగు అని చెప్పేది మనకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మలో ఆనందించి అనుభవము. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు ఒక పరిశుద్ధాత్మను పెట్టాడు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఆరాధనలో ఉన్నటువంటి మనలో, ఈ ఉపవాస పండుగ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సంతోషాన్ని పెట్టాడు.
అందుకే చూడండి, పాటలు పాడే సమయంలో, వర్షిప్ సమయంలో మనమంతా బైబిల్ అన్ని పక్కన పెట్టేసి ఇక మోకాళ్ళు వేసుకొని కళ్ళు గట్టిగా మూసుకొని దేవుణ్ణి మాత్రం చూస్తూ ఉంటాం. దేవా నన్ను అభిషేకించండి, నన్ను తాకండి, అందరూ ఆత్మలు నింపడుతున్నారు కదా ప్రభువా, నన్ను కూడా ముట్టండి ప్రభువా, నన్ను కూడా తాకండి ప్రభువా అని చెప్పేసి అభిషేకం పొందుతున్న వారిని చూసి అభిషేకం లేని వాళ్ళు కూడా దేవుని దగ్గర అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అదే దాని అర్థం ఏంటంటే, సొంత కుండలో నీళ్లు త్రాగే ఆ వ్యక్తికి ఉండే థ్రిల్ గమనిస్తే చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును. చూడండి, సొంత కుండలో నీళ్లు త్రాగేటప్పుడు ఉండే గొప్పతనం చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును. అంటే ఒక వ్యక్తి తను దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడు తనకు పంపినటువంటి పరిశుద్ధాత్మలో ఉండేటువంటి ఆనందాన్ని ఆ వ్యక్తి సంతోషంగా అనుభవించేటప్పుడు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం కలుగుతా ఉంటది. దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ నీళ్ల కొండ అనేటువంటి ఈ ఆశీర్వాదాలను పొందుకోవాలా. ఈ నీళ్ల కొండ అనేది సమృద్ధి యొక్క జీవాన్ని సాదృశ్యంగా పోవచ్చు. ఇది ఎన్నో కొండ చెప్పండి? 5వ కొండ. దేవునికి స్తోత్రం. ఇక 6వ కొండ, 6వది గమనిస్తే నూనె కొండ అని చెప్పి ఒక నూనె కొండ ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే, బైబిల్లో గమనిస్తున్నప్పుడు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారంగా ప్రవక్తల యొక్క శిష్యుల్లో ఒకని భార్య దైవజనుని దగ్గరకు వచ్చి, అయ్యా యజమానుడా, నా భర్త బ్రతికి ఉన్నప్పుడు కొంత అప్పు చేశాడు, ఇప్పుడు అతను చనిపోయిన సంగతి నీకు తెలుసు, ఇప్పుడు అతడు బ్రతికి ఉన్న రోజులు అప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చేసి నా ఇంట్లో ఉన్నటువంటి నా 2 బిడ్డలను తీసుకుని వెళ్ళిపోవడానికి, నా 2 పిల్లలు మానడానికి, వాళ్ళని తీసుకెళ్లిపోవడానికి అప్పుల వాళ్ళు వచ్చేసారని చెప్పేసి దైవజనులకు ఒక స్త్రీ వచ్చి, ఒక విధవరాలు కన్నీళ్లు మున్నీళ్లు పెట్టుకునేసి ఏడుస్తున్న సమయం. అప్పుడు దైవజనుడు అడిగాడు, నా వల్ల నీకేం కావాలా, నీ ఇంట్లో ఉన్నది ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? దైవజనుడా, నా ఇంట్లో ఒక్క నూనె కుండ తప్ప మరి ఏమీ లేదని చెప్పి దైవజనునితో చెప్పింది. చూద్దామా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఎన్నో వచనం? 2వ వాక్యం నుండి చదువుగా విందాం. ఎలీషా, నా వల్ల నీకు ఏమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ, నూనె కుండ, ఈ నూనె కుండ మాత్రం నా ఇంట్లో ఉంది, ఇంకేమీ లేదని చెప్పేసి ఆమె ఆ యొక్క దైవజనునితో చెప్పింది. అప్పుడు ఎలీషా ఏం చెప్పాడు తెలుసా? అట్లాగైతే నువ్వు ఏం చెయ్యి తెలుసా? నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ పక్కింటి వాళ్ళ దగ్గర, ఇరుగింటి వాళ్ళ దగ్గర, ఎదురింటి వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఉన్నటువంటి ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చేసి ఏం చేయి తెలుసా? వాటిల్లో నీకున్న నూనె కొండలో ఉన్నటువంటి నూనెను ఖాళీ పాత్రలో పోయి, ఇక అద్భుతం జరుగుతుంది, మిరకల్ జరుగుతుందని చెప్పి దైవజనుడు ఆ సహోదరికి ఆలోచన చెప్పాడు, సజెషన్ ఇచ్చి పంపించాడు. ఆమె తన యొక్క పిల్లలు కలిసి పక్కింటి వాళ్ళ దగ్గర, ఎదురింటి వాళ్ళ దగ్గర, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర ఉన్న ఖాళీ పాత్రలన్నీ తీసుకొని నూనె కొన్ను తీసుకెళ్లి ఆ పాత్రలు పోసేటప్పుడు ఆ ఖాళీ పాత్రలన్నీ నిండిపోతున్నాయి, కానీ ఈ కుండలో మాత్రం నూనె అయిపోవట్లేదు. ఇది దేన్ని చూపిస్తుందంటే అభిషేకపు జీవితాన్ని చూపిస్తుంది. ఈ కొండ, ఈ యొక్క 6వ కొండ గమనిస్తే అభిషేకపు యొక్క జీవితాన్ని చూపిస్తుంది. ఈ అభిషేకం ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడగలడు. దేవునికి మహిమ కలుగును. ఒక అభిషేకం ఉన్న వ్యక్తి గమనించినట్టయితే చాలా మందికి ఉపయోగంగా ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. చూడండి ఎట్లా అని చెప్పి మీకు చెప్పాలంటే, ఒక 10 తడిసినటువంటి పొలాలు ఉన్నాయండి. ఒక్కటి మాత్రం బాగా ఎలుగుతున్నటి కట్టె ఉందనుకోండి, బాగా ఎండిన కట్టె బాగా మండుతా ఉంది. ఆ 10 పొలాల మధ్యలో ఈ ఒక్క పొలను పెడితే ఏం చేస్తుంది చెప్పండి? అది కూడా తాను ఎలా వెలుగుతా ఉందో అట్లా మార్చేస్తుంది. మిగిలిన పొలాలను కూడా ఏం చేస్తుంది? ఇది
తాను ఎట్లా మండుతా ఉందో అట్లా మండేటట్టు చేస్తుంది. అది తడిసిన పొలలున్నా, చెమ్మతో ఉన్న పొలలున్నా, బాగా ఎండిన కట్టె ఏం చేస్తుందంటే పచ్చిగా ఉన్న దాన్ని కూడా అది కాల్చేటట్టు చేస్తుంది. అభిషేకం పొందిన వ్యక్తి ద్వారా గమనించినట్టయితే ఇక్కడ ఉండేది ఒక కొండ మాత్రమే, ఒక్క నూనె కొండ మాత్రం. కానీ అక్కడ చాలా పాత్రలు తెచ్చారు, చాలా ఎరవు తెచ్చిన పాత్రలు తెచ్చుకున్నా, మళ్ళా ఇస్తాం తెచ్చుకున్నారు. కానీ అవన్నీ కూడా నింపేశారు, అన్ని నిండిపోయింది. ఇంకా నూనె మాత్రం వస్తానే ఉంది. అంటే ఇది మన జీవితంలో అభిషేకపు యొక్క అనుభవం ఉంటే మనం అనేకులకు ఆశీర్వాదంగా ఉండగలం. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రియమనులారా, నేను గర్వంగా చెప్పట్లేదు, దేవుని దగ్గర అతి వినయంగా చెప్తున్నాను. ఒక మాట ఏంటో తెలుసా, దేవుడు అల్పుడమైనటువంటి నన్ను దేవుడు ఈ సేవలో నిలబెట్టుకున్నాడంటే ఏ చోటికి వెళ్ళినా గమనించినట్టయితే ఇక్కడున్న మనమైతే పల్లెటూరులో ఉన్నాం, మనకు బ్రదర్ ఉన్నారు అని చెప్పి ఆ సంతోషం ఉంటుంది మనందరికీ. మా కోసం ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి ఆ యొక్క సంతృప్తి మీకు ఉంటది. కానీ మీరుగా నాతో పాటు హైటెక్ సిటీస్ కానీ లేకపోతే వేరే దేశాల్లో కానీ వేరే ప్రాంతాలకు వచ్చి చూస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, అమ్మో నిజమే మనకైతే బ్రదర్ అందుబాటులో ఉన్నాడు, మనం ఏమి బ్రదర్ ఎక్కడ మనకు తెలియట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. గొప్పగా చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని చెప్పి అతి వినయంగా అనేక చోట్ల దేవుడు వాక్య పరిచర్య కొరకు నిలబెట్టుకునేటప్పుడు, లేకపోతే సమస్యల యొక్క వలయంలో ఉన్నప్పుడు ప్రేయర్ చేయించేటప్పుడైనా మనకు గొడుగు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? వెరీ గుడ్. ఇప్పుడు వరకు ఏమవుతుంది? లోపలే ఉంటుంది. అదేవిధంగా చూడండి దేవుని బిడ్డలారా, మనకు అవసరం అనేది మనకు తెలియట్లేదు, కానీ అవసరతులు ఎంతో మంది ఉన్నారు. వాక్యం కరువైనటువంటి రీతుల్లో వాక్యం కొరకు తహతహలాడే వాళ్ళు ఉన్నారు. విడుదల కావాలని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమనులారా, నేను ఏం చెప్పవస్తున్నానంటే గమనించవలసింది ఏంటంటే ఉన్నటువంటి ఆ పాత్రలన్నిటినీ ఎందుకు ఏం చేసిందంటే నింపేసి, అంటే నేను సేవకుడని నేను మాత్రం కాదు, విశ్వాసులైనటువంటి మీరు కూడా చూడండి, ఆపదలో ఉన్న వారికి ఒక చల్లటి మాట చెప్పండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు బాగయ్యేటప్పుడు నిన్ను ఇంకా వరకు ఇంకా మర్చిపోరు. ఎందుకంటే నేను బతుకుతున్నానంటే ఫలానా వ్యక్తి అని చెప్పి నిన్ను చనిపోయే వరకు గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఆదుకున్నావు, వారికి ఆశ్రయం ఇచ్చావు, వాళ్లకు సజెషన్ ఇచ్చావు, వాళ్ళకు ఆలోచన చెప్పావు, వాళ్లకు మంచి త్రోవను చూపించావు. కాబట్టి ఇంకెప్పుడు నెవర్ మర్చిపోలేరు. అంటే ఆ యొక్క నూనె కొండ ఏం చేసిందంటే మిగిలిన ఖాళీ కొండలన్నిటిని నింపేసింది. అదే విధంగా ఆత్మలో నింపబడుతున్న దేవుని బిడ్డ, నీ వలన అనేకులు ప్రయోజనంగా మారాల, అనేకులకు ఉపయోగంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడే మనం ఆశీర్వదించబడగా ఒక్క నూనె నింపేసింది. అందువల్ల నీకు ఒక వైరాగ్యం ఉండాలా, ప్రభువా నేను ఆ నూనె కుండలాగా ఉండాలనుకుంటున్నాను, నాయనా నాకు నువ్వు సహాయం చేయండి ప్రభు అని చెప్పి నువ్వు దేవుని దగ్గర అడగాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నిన్ను బట్టి అనేకులను నీకు దీవెనగా, నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అనుకున్న టైం అయిపోయింది, కానీ చెప్పవలసిన చాలా ఉన్నాయి. ఒకే ఒకటి చెప్పి 7వ విషయం చెప్పి నేను ముగించుకోరుతున్నాను. ఏడవది గమనిస్తే విషపు కుండ. 7వది విషమున్న కుండ. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక ప్రవక్తల శిష్యుల్లో వాళ్ళు ఒకరోజు వాళ్ళు అడవికి వెళ్ళి వాళ్ళు కొన్ని కూర ఆకులను తీసుకొచ్చేసి వాళ్ళు వంట చేశారు. ఉన్నట్లుండి జరిగింది ఏంటో తెలుసా, ఆ వ్యక్తి కూర అంతా సిద్ధపరిచాడు, అందరినీ వరుసగా కూర్చోబెట్టారు. వడ్డించాలనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి, వడ్డిస్తున్న వ్యక్తి ఏం చేస్తా తెలుసా, దైవజనుడా కొండలో విషం ఉంది అని చెప్పేసి ఆ వ్యక్తి కేకలు పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దామా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వాక్యం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషయం ఉన్నదని కేకలు వేసి, ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి.
హల్లెలూయా. దైవజనుడా, కుండల విషయం ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క దైవజనుని దగ్గర తమ యొక్క వినతిని, తమ యొక్క అక్కరను, తమ అవసరతను, వాళ్ళ యొక్క ప్రాబ్లాన్ని తీసుకెళ్లి చెప్పడం జరిగింది. బైబిల్లో అంతకు ముందున్న వాక్యాలుగా మీరు చదవగలిగితే, ఒక పనివాడు ఏం చేశాడంట, గుణం ఎరుగకే ఒక వెర్రి ఆ యొక్క ద్రాక్ష తీగను కోసుకుని వచ్చి వండాడంట. ఎన్నో వచనంలో చదువుతున్నాం, అది 39వ వాక్యం. అంతకు ముందున్న 40వ వచనం ముందున్న 39వ వాక్యం. అయితే ఒకడు కూరాకులను ఏరుటకై పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాన్ని గుణమెరుగక దాని తీగను తెంపి ఒడి నిండా కొగని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాను. ఇప్పుడే అది ఏమైందంటే ప్రియమైనదా, విషపూరితంగా మారింది. దేవునికి స్తోత్రం. ఈ విషపూరితమైనటువంటి దీన్ని నేను దేంతో పోల్చుచున్నానంటే పాప జీవితంతో పోలుస్తున్నాను. పాప జీవితంతో. ఇప్పుడు అది గుణమెరుగకే ఆ వ్యక్తికి తెలీదు పాపం. ఒడి నిండా కోసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒడి నిండా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కూర ఆకులను వాళ్ళు వండారు. వండితే ఆ కుండ మొత్తం ఏమై ఉంటది, మొత్తం పాయిజన్ అయింది. దేవునికి స్తోత్రం. విషపూరితమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ విషపూరితంగా ఉన్నటువంటి ఆ సమయంలో దైవజనుని దగ్గరకు వచ్చి బాధ చెప్పాడు. దైవజనుడా, కుండలో విషం ఉందని చెప్పిన వెంటనే దైవజనుడు ఏం చేశాడు తెలుసా, కొంత పిండి తెమ్మన్నాడు. ఏం చెప్పాడు, కొంత పిండి తీసుకొని రా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనోళ్ళరా, ఆ తెచ్చిన పిండిని ఏం చేశాడంట చూడండి, క్రింద వాక్యం ఎన్నో వచ్చును, 41 చూడండి. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో ఏ జబ్బు కనిపించలేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక సండే రోజు ఈ వాక్యం మీద ప్రసంగం చేశాను. మీలో చాలా మంది గుర్తు ఉంటుంది. కుండలో విషయం ఉంది, పిండిలో విరుగుడు ఉంది. గుర్తుందా? చేయొద్దండి గుర్తున్న వాళ్ళు. కుండలో విషయం ఉంది, పిండిలో విరుగుడు ఉంది అనే టైటిల్ మీద వాక్యం చెప్పాను. ఆ మెసేజ్ లో గమనిస్తే పిండి అనేది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సాదృశ్యం. నేను అడుగుతున్నాను, ఆ కుండలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకుకూరలన్నిటినీ కింద పడేసి వేరే తెచ్చి వండారా, లేకపోతే వండిన దానిలోనే ఈ పిండి వేశారా? ఇప్పుడు విషం ఉండింది దేంట్లో, ఆ కొండలో. ఆ తోటకూర చేశారు. ఏం కూర చేశారు? తోటకూర చేశారు. ఆ తోటకూరలో విషం ఉంది అని చెప్పారు. ఇప్పుడు విషం ఉందన్న వెంటనే దైవజనుడు చెప్పి పిండి తేండి అన్నాడు. పిండిని తీసుకెళ్లి దాంట్లో వేశాడు. ఇక ఆ విషమంతా విరుగుడైపోయింది. ఇప్పుడు జబ్బు ఏమీ లేదంట. తీసుకెళ్లి వడ్డిస్తే వాళ్ళందరూ తిన్నవాళ్ళు చెప్తున్నారు ఏ జబ్బు లేదు అంటే. గమనించండి, తీసుకెళ్లి ఆ విషం ఉన్న కూరను పడేయలేదు, కానీ అదే కూర, అదే ఆకుకూర, కానీ దాంట్లో పిండిడం వలన ఆ పిండి ఆ విషయాన్ని మొత్తాన్ని విరుగుడు చేసేసింది. అదేవిధంగా పాప జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒక వ్యక్తిలోనికి వెళ్తుందో ఆ పాపం విషయమంతా విరుగుడైపోతుంది. ప్రతి కూటంలో ఆత్మలు నింపబడే మన ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే మనం విషపూరితమైనటువంటి ఈ లోకంలో ఉంటున్నప్పుడు, విషపూరితమైనటువంటి మనుషుల మధ్యలో నివసిస్తున్నప్పుడు మనం మన యొక్క జీవితంలో ఆ పాపపు బలీనమైనటువంటి విషయం మనలో సోకకూడదని చెప్పి పరిశుద్ధాత్మను మనం, ఆ యొక్క ఆత్మను మనం నింపబడుతున్నాం. మీరు రకరకాలైన విషయాలను చూస్తుంటారు. పాముకున్న విషయం చూస్తుంటారు, తేలుకున్న విషయం చూస్తుంటారు, ఇంకా రకరకాలుగా చూస్తుంటారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పెట్టాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం పరిశుద్ధాత్మలో నింపబడాలా, పరిశుద్ధాత్మ యొక్క పూర్ణులుగా మార్చబడాలా.
దేవుని నామానికి మహిమ కలుగును. మన జీవితంలో విరుగుడు అనేది ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ పొందుకునేటప్పుడే. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందక ముందు గమనిస్తే అడ్డదిడ్డాలుగా ఉంటాడు. కానీ అభిషేకం పొందుకున్న తర్వాతే ఒక వ్యక్తి సరైన వ్యక్తిగా మార్చబడతారు. భూమి మీద ఎవరినైనా నా ముందు పెట్టండి, అభిషేకం పొందక ముందు వరకు జీవితాలు ఎలానో ఉంటది. కానీ అభిషేకం పొందిన తర్వాత గమనిస్తే వాళ్ళు సాధువులుగా మార్చబడతారు. వాళ్ళలో కుళ్ళు కానీ కుతంత్రాలు కానీ వేరే చోటు లేకుండా పోతుంది. ఆ విషమున్న కుండలో పిండి వేయబడిన వెంటనే గమనిస్తే ఆ విషమంతా విరుగుడైపోయింది. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో పాపం లేని ఒక జీవితంగా ఉండాలా. మన బ్రతుకులు దేవుని యొక్క కృప మీద ఆధారపడేదిగా ఉండాలా. అందరు కళ్ళు మూద్దాం. నేను ఇంతటితో ఈ కూటాన్ని ముగిస్తున్నాను. మనం 7 కొండల్లో మొదటిది సార మీద ఉన్న ఫస్ట్, 2 ఒట్టి కొండ, 2వది, 3వది మట్టి కొండ, 4వది, 4వది పగిలిన కొండ, 5వది నీ కొండ, 5వది, 6వది నూనె కొండ, 7వది విషపు కొండ. ఇంకా ఉన్నాయి, కావస్తుంది. అందరూ కూడా ప్రభు దగ్గర నువ్వు ఏ కొండగా ఉన్నావో పరీక్షించుకో. అందరూ పెద్ద మోకాలు వేద్దాం. ఆ సమరీ స్త్రీ ఏం చేసిందంటే ఆ కొండను అక్కడ విడిచిపెట్టేసింది. ఇక దీనివల్ల నేను అనేకులను కవ్విస్తూ నవ్విస్తూ వయ్యారంగా నడువటం వలన నేను అనేకులను నా బుట్టలో పడేసుకున్నాను. ఇక ఈ కుండ నాకు వద్దు, ఇక ఈ రోత జీవితం నాకు వద్దు, ఈ పాప జీవితం నాకు వద్దు అని చెప్పి ఆమె తన పాప జీవితానికి, రోత జీవితానికి ఆ రోజు గుబ్బింది. ఆ కుండను విడిచిపెట్టడం అంటే అదే అర్థం. దేవుని బిడ్డలారా, ఆ సమరయ స్త్రీ రక్షకుణ్ణి తన జీవితంలో ఆ రోజు స్వీకరించింది. ఆమె 5 కార్యాలు చేసినట్లు బైబిల్లో తరువాత చెప్పబడుతుంది. ఆమె ఫస్ట్ తన పాప రోత జీవితాన్ని గుడ్ బై చెప్పడం మాత్రం కాదు, రెండవది ఆమె సువార్త ప్రకటించింది. ఊర్లోనికి పరిగెత్తుకుని వెళ్ళింది. ఆమె పరిగెత్తుకుని వెళ్ళి అందరికి సాక్షాత్తుగా నిలబడింది. ఈ అనుభవం ఈ శుద్ధీకరణ కూటంలో మనకు కావాలా? ఈ యొక్క ఉపవాస ప్రార్థన పండుగల్లో ఉన్నటువంటి మనకు కావాలా? ప్రభువా, ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టినట్లు మేము విడిచిపెట్టాలనుకుంటున్న కార్యాల్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, నీ కరుణను నా మీద ప్రసరింపచేయి తండ్రి అని చెప్పి ఆ ప్రభుని అడుగుదాం. ఎవరెవరు ఆ ప్రభు దగ్గర అడగనై ఉన్నారో వాళ్ళ మీదకే దేవుడు తన ఆత్మశక్తిని, తన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని దేవుడు అధికంగా కుమ్మరించబోతున్నాడు. టైం అయిపోయిందని కానీ వేరే ఏ కారణాలను బట్టి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నువ్వు ఇంటికి వెళ్ళవద్దు. నువ్వు ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళాలా. నువ్వు నీ కొరకు దేవుడు తెచ్చిన బ్లెస్సింగ్ పొందుకొని నువ్వు వెళ్ళాలా. దేవుని బిడ్డ, దేవుని దగ్గర అడుగుదాం. ప్రభువా, నా జీవితం కూడా పగిలిపోయిన కుండలాగుంది నాయనా. దేవా, నీ హస్తం